తన పొలానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని నేవీలో పనిచేసే హవల్దార్ విజయ్ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కర్నూలు నగరానికి చెందిన ఏ విజయ రామేశ్వరం హవల్దార్ గా పనిచేస్తున్నారు. విజయ్ కు ప్రభుత్వం కర్నూలు జిల్లా ఉర్వకల్ వద్ద 3 ఎకరాల పొలం ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ పొలానికి సంబంధించి బ్యాంకులో రుణం తీసుకున్నానని మరియు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోరు వేయించుకుని ప్రస్తుతం సాగులో తానే ఉన్నానని విజయ్ తెలిపారు. అయితే వివి నాయుడు మరియు విఆర్ఓ మోహన్ పొలం విషయంలో తనను ఫోన్లు చేసి వేధిస్తున్నారని తగిన న్యాయం చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పొలానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. నా పేరు అద్దంకి విజయ. ఇండియన్ కోస్ట్ గార్డ్ నేవీలో వర్క్ చేస్తున్నాను. నా 25 ఏళ్ళ సర్వీస్ నాది. నాకు 2010లో ఓరకల్లో 3 ఎకరాల పొలం 1338 అని నాకు 3 ఎకరాల పొలం ఇచ్చినారు. 1352 చెప్పిన తర్వాత అది కొండుంటే దానిలో 5 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకునేసి దాన్ని బాగు చేసుకుని ఈరోజు నేను పంట సాగులో ఉన్నాను. నేను ఎస్సీ దళితులైనందువల్ల నాకు ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్ ఇచ్చినారు. ఆ బోర్ ఈ రోజు కానీ నాకు క్రాప్ లోన్ కింద ఒక 2,70,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆంధ్ర ప్రగతి బ్యాంకులో లోన్ తీసుకుని ఈరోజు సాగులో ఉంటే తర్వాత వేరే అతను వివి నాయుడు అతను, తర్వాత మోహన్ విఆర్ఓ మోహన్ అంట నన్నూరు అతను నన్ను వేధిస్తూ మానసికంగా చాలా వరకు బాధ పెడుతున్నారు. రెండేది ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా బాధ పెడుతుందా కాకుండా ఫోన్లు చేయడము, బెదిరించడము. వివి నాయుడు అతను, తర్వాత మోహన్ గాడు, వీళ్ళు వ్యవహారం ఎట్లుందంటే ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడంతా ఆర్డీఓ అంటే లెక్కలేదు, కలెక్టర్ అంటే లెక్కలేదు, ఎంఆర్ఓ అంటే లెక్కలేదు. ప్రతి ఒక్కరిని వేధిస్తూ బాధ పెడుతుంటూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు అండగా నిలిచిన తలారులు పొలం చూసుకోమంటే అంటించిన తర్వాత నువ్వెర్రా ఫుక నీకు అంతు చెప్తా, మీ ఉద్యోగం తీపిస్తా అని చెప్పి బెదిరియడము. ఆ రోజు 2010లో టీజీ వెంకటేశ్వర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు టీడీపీ ప్రభుత్వంలో రికమెండ్ లెటర్ ఇచ్చినారు. అదేవిధంగా నేను కోస్ట్ గార్డ్లో సునామీ వచ్చినప్పుడు గ్యాలరీ అవార్డు అని చెప్పి మాకు 2007లో నాకు గ్యాలరీ అవార్డు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ప్రొడ్యూస్ చేసినాను మీడియా మిత్రులందరికీ. కాబట్టి దయచేసి నాకని కాదు, సరే వాళ్ళు తింటే వాళ్ళు ఇచ్చేయమని చెప్పండి. బెదిరియడము, తర్వాత డ్యూటీ చేసుకోకుండా ఈరోజు మా కమాండర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సెలవు పెట్టుకుని వచ్చిన నేను మా ఎస్పీ గారికి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాను. ప్రతి దానికి వీళ్ళు ఇబ్బంది పెడుతూ మానసికంగా చాలా బాధ పెడుతున్నారు. కాబట్టి మీ మీడియాలందరికీ మంచి ఎస్సీలని కాదు అన్ని క్యాస్ట్ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పనేసి మీకు నేను మిత్రులందరూ నేను దయచేసి నా మనవి వేరుకున్నాను. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. అది వివి నాయుడు, తర్వాత విఆర్ఓ మోహన్ సార్. కొన్ని డాక్యుమెంట్లు అనేది బయట పబ్లిక్ ఇష్యూ చేస్తున్నారు. ఆ ల్యాండ్ నీది కాదు, అది దొంగ పట్ట. ఆ రోజు మీకు దొంగ పట్టాలు ఇచ్చినారు. మీకు అంటే దొంగ పట్ట నేనేం తీసుకోలే కదా, నేనేం ఫీల్డ్లో పోలే కదా. ఆ రోజు మీరు చూపించినారు కాబట్టి విఆర్ఓ కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ చూపించినారు కాబట్టి నేను ఫీల్డ్లోకి వచ్చిన. అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర, మీకు అన్ని ప్రూఫ్ మీకు ఇస్తున్నాను. సరేనా? ఆ రోజు ఈ రోజుకి కానీ మేము ఇది చేయడం లేదు. అదే మరి ఎస్సీ కార్పొరేషన్ నాకు బోర్ వచ్చిందిగా నేను పెడుతున్నాను మీకు, అది చూడండి. మిత్రులందరూ మీడియా మిత్రులు ఒకటే కోరుకొని చెప్తున్నాను, ఇట్లాంటి ఫేక్ మనుషులు తయారవుతున్నారు. కర్నూలులో బెదిరియడం కానీ, డబ్బులు గుంజుకోవడం కానీ, మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు నేను 8,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తున్నాను. ప్రతిసారి పంట వేసినప్పుడు అంటించడము, డీజిల్ పోసి ఎస్సీ కార్పొరేషన్లో బోర్ వేస్తే దాని కింద రాలేయడము. ఇప్పుడు కానీ చూడండి వచ్చి మేము నా పొలంలో వివి నాయుడు మనుషులు, తర్వాత మన వివి మోహన్ గారు పొలం చూపించింది అతనే, ఈ పొలం చూడు అతని చెప్పడము, మాది మా పూర్వీకులది మా బంధువులు అని చెప్పడము, మనుషులు వేధించడము. ఇచ్చినాం సార్. ఇచ్చినప్పుడు కేఎంసీ వాళ్ళు అప్పుడు 2020లో ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు 1,70,000 ఆ కాపీ కానీ మీకు చూపిస్తాను సార్. 2,70,000 రూపాయలు ఇచ్చి మాకు అంతొద్దు, 1,70,000 రూపాయలు మేము తీసుకుంటాము, ఇంకా రామని చెప్పని. నాగేశ్వరరావు అతను ఎవరో బోయ్ నాగేశ్వరరావు అంట, అతను డబ్బులు తీసుకున్నాడు కేఎంసీ వాళ్ళ దగ్గర. మేము ఇంకా రామ్ సార్ మమ్మల్ని వదిలే అని చెప్పి స్టేషన్లో రాజీ అయిన తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ పుట్టగొడుగుల్లాగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ దందా కోసము పుట్టుకొస్తున్నారు. దీనికి అడ్డగా ఉన్నటువంటి వివి నాయుడు గారిని దయచేసి మీ మీడియా మిత్రులు కొంచెం అతన్ని నా యొక్క రిక్వెస్ట్, నన్ను బాధ పెట్టదని చెప్పండి. కొంచెం అర్జీ ఇచ్చినాం సార్, కరెక్ట్గా అర్జీ ఇచ్చినాము. నేను మరి కరెక్ట్గా అర్జీ ఇచ్చినాను. నన్ను చాలా వేధిస్తున్నాను. ఇప్పుడు దొంగ పట్టన్నప్పుడు ఆ రోజు టీజీ వెంకటేశ్వర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు శ్రీరామ్ నగర్ దళితుని చెప్పి రికమెండ్ లెటర్ ఇచ్చినారు. ఆ లెటర్ మీకు పెట్టాను ఇప్పుడు మీకు. అదేవిధంగా దళితుల కింద నాకు ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్ ఇచ్చినారు. ఆ బోరు నేను వేసుకున్నా. ఈరోజు ఆ బోర్లో నీళ్ళు రావటంలే, దాన్ని రాళ్ళు వేసి పెట్టినాడు మొత్తానికి మనుషులు తీసుకొని పోయి. ఎంత వేధిస్తున్నారు. ఇది నేను ఈరోజు సెలవు పెట్టుకొని రావడం. కాబట్టి దయచేసి మీడియా మీద ఒకటే కోరుకుంటున్నాను సార్, మీ యొక్క రిక్వెస్ట్ దీన్ని ప్రతి ఒక్కరికి చెప్పండి. రైతులకి ఈ విఆర్ మోహన్ చెప్పండి. ఎందుకంటే ప్రతి దానికి అదేవిధంగా ఇస్మాయిల్ అని చెప్పి తలారు ఉన్నాడు.
వాళ్ళ కొడుకు ఇస్మాయిల్ వాళ్ళ దగ్గర భూమి అంటిస్తే నువ్వేంద్ర నంజా కొడుకు అని చెప్పి వాళ్ళని బెదిరించిన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు. మోహన్ వచ్చేసి మన నన్నూరులో విఆర్ఓ ఉంటున్నాడు ప్రజెంట్. నా డ్యూటీ ఇప్పుడు నేను ఉండేది రామేశ్వరం డ్యూటీ చేస్తున్నాను సార్. నేను షిప్లో పోయినంటే ఒక 20 days 25 days మళ్ళీ రాలేను నేను. అందుకే అర్జెంటుగా ఈరోజు నేను మేడం కంప్లీట్ ఇచ్చి నేను బయలుదేరుతున్నాను. కాబట్టి దయచేసి నాకు ఇది చిన్న హెల్ప్ చేయండి. ఇది నాకని కాదు, నా ఫ్యూచర్ అనేది కాదు, ముఖ్యం కాదు. నేను 4 లక్షలు 5 లక్షల దాకా ఖర్చు పెట్టాను భూమిలో. ఆ మట్టి కొండ అది. వాళ్ళు ఏమంటే పట్టా భూమి అది 1338 కదా, 1352 ఎందుకు వచ్చిన అంటున్నారు. నేను ఎందుకు వస్తానండి? నాకు ఇచ్చిన పొజిషన్ నేను ఈరోజు దాంట్లో ఉంటున్నాను. నేను 1352 1338 చూపించిన దాంట్లోనే 1352 అని చెప్పి సబ్ డివిజన్ అయింది. అది సబ్ డివిజన్ అయినాక 22 ఆర్మీ రూల్స్ ప్రకారం 21A కింద ఇచ్చేది జాబితాలో నా పేరు లేదు. ఆర్డీఓని వార్నింగ్ ఇస్తున్నారంట మోహన్ గారు. తర్వాత వివి నాయుడు, నువ్వు బయటికి రారా. ఆయన దళితుడే, ఆర్డీఓ దళితుడే, ఎస్సీ క్రిస్టియన్. ఆయన అందరిని బెదిరిస్తూ ఉంటావా? కలెక్టర్ గారిని బెదిరిస్తూ ఉంటావా? ఎంఆర్ఓ బెదిరిస్తుంటావా? అంటే న్యాయం మీకు చేయకూడదా? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ 21 జిల్లాలో 21 ర్యాంకులో ఉంది. టీజీ భరత్ అనే ఎమ్మెల్యేగా ఉండి, ఇక్కడ ఎంపీగా ఉండు, మినిస్టర్ ఉండు. ఆయన ఇక్కడ మీరు ఈ మాదిరిగా పొలాలు పెట్టబట్టి మీరు ఇంత డిస్ట్రిబ్యూట్ చేయబట్టి మన కర్నూలు జిల్లా ఈరోజు 3వ స్థానంగా 4వ స్థానం రావటం లేదు. ఫస్ట్ రాజధాని మంది కర్నూలు మంది. ఈ రాజధానికి మనకి ఇంతవరకు వెనకబడిందంటే భరత్ అనే ఎన్నో విధాలుగా మన డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇండస్ట్రీ మినిస్టర్ కూడా ఆయన. ఒక న్యాయం చేయండి, మీరు సపోర్ట్ చేయండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఈ యొక్క విషయంలో మీరు దయచేసి కొంచెం హెల్ప్ చేయండి అంతే. నా పేరు అద్దంకి విజయ, శ్రీరామ్ నగర్, కర్నూలు.